పర్లేదు తమ్ముడు. ఈ మధ్య నిఖిల్ పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడు కదా. అదంతా పర్లేదు కానీ ఒక్కరోజు వాడి సంగతి తెలిసేటప్పుడు ఆ తర్వాత ఎలా అణిగిపోతాడో చూడు. రే బాబీ దారా వెళ్దాం. ముందు ఏ పనికి వచ్చామో ఆ పని చూద్దాం పదరా. అరే వాడి సంగతి మనం తర్వాత చెప్పొచ్చులేరా. అవునరా బాబీ అవును, పద. సాల్లా. అరే ఆ రోజు మనం బంక్ చేసి ఫిల్మ్ కి వెళ్ళింది చాలా జాలీగా ఉండింది కదా. కాలేజ్ లైఫ్ అంటేనే సగం రోజులు రావాలి, సగం రోజులు డుమ్మా కొట్టాలి. ఏముందిరా, ఇదిగో పాప చూడరా మావా, కత్తి లాంటి టాప్ వేసుకుని వచ్చింది, భలే ఉందిరా. ఫ్రెండ్స్ ఈ రోజు కనుక తను తప్పించుకుంది అనుకో మళ్ళీ ఇంకో అవకాశం అస్సలు దొరకదురా. ఈరోజు కాలేజ్ మొత్తం తన ఒళ్ళు చూస్తుంది చూడు. చూద్దాం పద. భయపడదు, ప్రాజెక్ట్ అంతా నేను కంప్లీట్ చేస్తాను. హలో బేబీ. బాబీ సిగ్గులు ఎదురేలా చేయడానికి. నిఖిల్ వెయిట్, వీడి సంగతి మనం తర్వాత తెలుసుకుందాం. ఒరేయ్ తర్వాత చూసుకోవడం ఏంట్రా, ఇప్పుడు చూడరా చూసుకుందాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. సరే బాబీ వెళ్దాం. నీ కాలు మెల్లమెల్ల మెరిసిపోతుంది డార్లింగ్, పువ్వుని ఎక్కడ దాచిపెట్టారు? ఇక్కడ ఉంది చూడు. దాన్ని బయటకు తీయనా? నీకోసమే తెచ్చాను చూడు. బాగా చూపించు. మీరు చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉన్నారు. నేను ఏమని వర్ణించను డార్లింగ్. నేను మీకోసం ఇంకో పువ్వు తీసుకొచ్చాను. ఇదిగో చూడండి. చాలే, నీలాగే అది కూడా వంకర పోయింది. డార్లింగ్ ఈ పువ్వుని ఎక్కడ పెట్టను? నువ్వు ఆశపడ్డ చోట దాన్ని పెట్టు. పెట్టమంటారా? పెట్టేశాను. పైన పెడతానావా? కింద పెట్టడానికి నీకు చోటే లేదా? అయితే కింద పెడతాను. నేను గుర్రం మీద పెళ్లి కొడుకులా వచ్చి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వే నా అందం చూసి అదిరిపోతావు. ఇది కూడా నీలాగే ఉంది, నీకు పెట్టడమే రావడం లేదు. పెట్టుకో. అందమా అందమా వెళ్ళిపోకు, అందమా వెళ్ళిపోకు, అందమా. చూసేవా వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వచ్చేసావా బేబీ? చూడ్డానికి ఎలా ఉన్నావు తెలుసా? ఏంటే ఈరోజు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నా? స్పెషల్గా ఏదైనా కారణం ఉందా ఏంటి? లేదు బాబీ, నా మనసు కన్ఫ్యూజ్ గా ఉంది. నా కోరిక తీరుస్తావా? తీరుస్తానులే, ముందు ఇది ఖాళీ చేయి.
జై సార్ ఎవరా పోకిరి? మేం వీడిని రేప్ కేసులో అరెస్ట్ చేశాం. రేప్ కేసులోనా? వీడి పని అయిపోయింది. ఇక లేచి కూడా నిలబడలేడు. రేప్ చేస్తావురా? రేపు ఇది ఉన్నందువల్లే కదరా రేప్ చేస్తున్నావు. దీన్ని లేకుండా చేస్తాను. రేప్ చేస్తావురా దొంగ కొడక నిన్ను. ఏయ్, రేప్ చేస్తావురా కుక్క. కొవ్వు పట్టి ఉన్నావా నా కొడక? ఇది ఉన్నందువల్లే రెచ్చిపోతున్నావు కదా. ఇక నువ్వు రేప్ కాదురా, ఇక నువ్వు వచ్చ కూడా పొయ్యలేవురా. అర్థమైందా? మగాడినే పొగరెక్కువైందా? ఏంటా చూపు, పని చూడండి. ఇది పట్టుకో. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమన్. ఇటు చూడు మోనికా, నువ్వు చాలా హాట్గా సెక్సీగా చాలా అందంగా ఉంటావు. నన్ను అలా ఆకర్షిస్తున్నావు. అలా ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రోగ్రెస్ అవ్వకూడదు అనుకుంటున్నావు? సార్ నేను ఆశపడేది కూడా అదే సార్. కాలేజ్ బాగా డెవలప్ అయితే ఆటోమేటిక్ గా మనం కూడా డెవలప్ అయినట్టే. నువ్వు నాకు దొంగ. కానీ ఏం చేయమంటావు? ఈ చెత్త నా కొడుకులు మేనేజ్మెంట్ మనం చేసే పనులు తృప్తి పొందట్లేదు. ఏమైంది? మనం అన్ని సంతోషంగానే కదా చేస్తున్నాం పని. మనం మాత్రం పూర్తి మనసుతో పని చేస్తే చాలదు. కష్టపడి పని చేసి చెమట చిందించాలి. ఇంకా కాసేపు కూడా నేను అస్సలు ఆగలేను. డోంట్ వరీ సార్, మనసు మాత్రమే కాదు మీకోసం రాత్రంతా పనిచేస్తాను. ఇది కాలేజ్ టైం. ఓ స్వీట్ హార్ట్, చూసి నా మనసులో రైళ్లు పరిగెడుతున్నాయి తెలుసా. దిస్ ఇస్ వర్క్ టైం. నేను ఇప్పుడు అదే పని మీద ఉన్నాను తెలుసా. రైట్ నౌ ఇట్స్ ఫన్ టైం. బాయ్. అయ్యో చంపేసింది.